పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన విద్యార్థి ప్రోగ్రాం. సహజంగా ఏ విషయాన్ని తీసుకున్నా దానికి ఒక శాస్త్రం అంటూ ఉంటుంది. అలాగే మనం తీసుకునేటువంటి ఆహారానికి కూడా ఒక శాస్త్రం ఉంది. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం ఆరోగ్యకరమైన ఆహారం. ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారాన్ని తినకూడదు, ఎంత తినాలి, ఎంత తినకూడదు, ఇదంతా కూడా ఒక శాస్త్రం. చాలామందికి తినడం అన్నది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది, కానీ ఇదే చాలా పెద్ద విషయం. ఎందుకంటే మనం తినే ఆహారాన్ని బట్టి మన యొక్క శరీరం, మన యొక్క మనస్సు ఆధారపడి ఉంటాయి. ఈ ఆహారానికి, ఈ శరీరానికి, ఈ మనస్సుకు అవినాభావ సంబంధం ఉంటుంది. మనం కనుక ఉదయాన్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఒక 4 ఇడ్లీ తిన్నాం అనుకోండి, చాలా యాక్టివ్గా ఉంటాం, అవేర్నెస్గా ఉంటాం. అదే 4 దోశలు తిన్నాం అనుకోండి, కొంచెం యాక్టివ్నెస్లో తేడా ఎవరైనా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే అది ఏ ఆహారమైనా తీసుకునేటువంటి ఆహారంలో చిన్న తేడా ఉంటేనే మనము వెంటనే మన ఎరుకకు అందుతోంది, మనకు తెలుస్తోంది. ఓహో, ఇడ్లీ తింటే చాలా యాక్టివ్గా ఉన్నాం. 4 ఇడ్లీ తింటే, అదే 4 దోశ తింటే కొంచెం నిద్రమత్తు వస్తుంది, తెలిసిపోతుంది ఎవరికైనా. అలానే మనం తినేటువంటి ఆహారం మన లోపల ఉన్నటువంటి శరీరాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అది మన మనస్సును ఇంకా ప్రభావితం చేస్తుంది. మరి ఎటువంటి ఆహారం తినాలి, ఎటువంటి ఆహారం తినకూడదు? ఈ భూమి మీద ఏ మనిషి అయినా తినవలసిన ఆహారం ఏదైనా ఉంది అంటే అది శాకాహారం మాత్రమే. శాకాహారం అన్నది ఈ మానవ శరీర నిర్మాణ వ్యవస్థకు సంబంధించింది. అలాగే మాంసం, ఇది మానవ శరీర నిర్మాణ వ్యవస్థకు సంబంధించింది కాదు, ఫస్ట్ పాయింట్. అండ్ ఆ మాంసం తినకూడదు. ఎందుకు తినకూడదు మాంసం? ఫ్రెండ్స్, ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మనందరికీ తెలుసు, బైక్ కానీ కారు కానీ ఆ వెహికల్ తయారు చేసేటప్పుడు ఆ కంపెనీ వాడు డీజిల్తో నడిచే వెహికల్ని తయారు చేసేటువంటి విధానం, దాని మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒకలా ఉంటుంది. పెట్రోల్తో నడిచే విధంగా తయారు చేసేటువంటి ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఉదాహరణకు పెట్రోల్ పోసేటువంటి బైక్ను కానీ పెట్రోల్తో నడిచేటువంటి కారును కానీ తీసుకుందాం. ఈ పెట్రోల్ బదులు ఆ బైక్లో కానీ కారులో కానీ కిరోసిన్ పోసి నడిపామనుకో, బండి నడుస్తుందా అంటే నడుస్తుంది ఖచ్చితంగా. కానీ అది కిరోసిన్తో పోసి నడిపేటువంటి ఆ యొక్క నిర్మాణం లేదు దాంట్లో. కాబట్టి ఆ ఇంజన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ఆ బండి నడుస్తున్నప్పుడు వచ్చేటువంటి పొగ, స్మోక్ ఏదైతే ఉందో చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. తొందరగా దాని లోపల ప్రాబ్లమ్స్ వచ్చి అది ఎంతకాలం అయితే రావాలో దాని యొక్క సర్వీస్ అంతకాలం రాదు. అది ఎందుకని? పెట్రోల్ పోయాల్సినటువంటి బండిలో పెట్రోల్ పోయకుండా కిరోసిన్ పోసాం కాబట్టి. అలాగే మనము శాకాహార నిర్మాణ వ్యవస్థ సంబంధించినటువంటి జంతువులను, మనుషులను, అలాగే మాంసాహారం తినేటువంటి జంతువుల యొక్క శరీర నిర్మాణ వ్యవస్థను చూస్తే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఉదాహరణకు మాంసాహారం తినే జంతువులను చూద్దాం. పులి కానీ సింహం కానీ ఒక జంతువు యొక్క శరీరాన్ని పట్టి పీకి తినే విధంగా ఉంటాయి దాని యొక్క దంతాలు, దాని యొక్క కంటి చూపు, జీర్ణ వ్యవస్థ, దాని ప్రేగు వ్యవస్థ, దాని కాలేయం, దాని మూత్రపిండాలు, ప్రతిదీ కూడాను మాంసాహారాన్ని తిన్న తర్వాత ఆ యొక్క మాంసం జీర్ణం కావటానికి ఏవైతే ప్రధాన పాత్రను పోషిస్తాయో ఆ యొక్క శరీర నిర్మాణంలోని భాగాలన్నీ కూడా దానికి అనుగుణంగా ఉంటాయి. కానీ మనిషి యొక్క శరీర నిర్మాణ వ్యవస్థ అలా కాదు. ఉదాహరణకు ఒక మనిషి తన దంతాల వ్యవస్థను తీసుకుంటే అది శాకాహారాన్ని తీసుకోవడానికి మాత్రమే అనుగుణంగా ఉంటుంది. మాంసాహారాన్ని తినేదానికి అనుగుణంగా ఉండదు ఆ దంత వ్యవస్థ. అలాగే జంతువులలో దాని యొక్క ప్రేగు వ్యవస్థ చాలా చిన్నగా ఉంటుంది, కానీ మనిషిలో దాని ప్రేగు వ్యవస్థ 4 రెట్లు అధికంగా ఉంటుంది. ఓకే, అలాగే జంతువులలో తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది చాలా
మనిషి కంటే కూడా ఒక 10 రెట్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, తొందరగా డైజెస్ట్ చేసేస్తుంది. కానీ మనుషులు అలా కాదు, చాలా తక్కువగా ఉత్పత్తి అవుతుంది. అలాగే మనిషి తన శరీర నిర్మాణంలో మూత్రపిండాలు కానీ కాలేయం కానీ ఇవి పనిచేసేటువంటి విధానంలో మాంసాహార జంతువుల్లో ఉండేటువంటి వాటి యొక్క మూత్రపిండాలు కాలేయం ఎప్పుడైతే ఈ యొక్క ఆహారం తీసుకుంటుందో వెంటనే డైజెస్ట్ అవడం అన్నది చాలా తొందరగా అవుతుంది. దానివల్ల ఆ మాంసంలో ఉండేటువంటి విషపూరిత రసాయనాలు ఆ జంతువుల శరీరాల్లోకి వెళ్ళవు. కానీ మనిషి యొక్క శరీర నిర్మాణంలో అలా జరగట్లేదు. ఎందుకంటే ఇది పెట్రోల్తో నడవాల్సిన శరీరం, కానీ దీంట్లో మనం కిరోసిన్ పోస్తున్నాం. జంతువులు తినాల్సినటువంటి మాంసాన్ని మనుషులు తింటున్నారు. కాబట్టి దీని యొక్క పర్యవసానాలు శరీర నిర్మాణంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డియర్ ఫ్రెండ్స్, ప్రతి దానికి ఒక శాస్త్రం అంటూ ఉంది. ఆ శాస్త్రాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫాలో అయినప్పుడు దాని యొక్క రిజల్ట్స్ని మనం పొందుతాం. మరి మాంసాహారాన్ని ఎందుకు తింటున్నారు మనుషులు? ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇది? ఎలా అలవాటైంది? మనం కొన్ని సంవత్సరాలకు వెనక్కు వెళ్తే ఆది మానవులు ఉండేవారు. నిప్పు కనిపెట్టక మునుపు ఆ దశ నుంచి కూడా వారికి వేట చేస్తేనే వాళ్ళకి ఫుడ్ దొరికేది. అలాగే నిప్పు కనుగొన్న తర్వాత ఆ నిప్పుల మీద కాల్చి తినడం అలవాటు చేసుకున్నారు. ఈ రోజు ఉండేటువంటి నాగరికత ఆ రోజు లేదు. ఆ రోజుకు అది 100% కరెక్ట్. అది అప్పుడు ఉన్నటువంటి అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు, ఈ దేవతకు ఈ బలి ఇవ్వాలి, ఆ దేవుడికి ఈ బలి ఇవ్వాలి, ఈ బలుల పేరుతో ప్రారంభించబడినటువంటి ఈ వ్యవస్థ ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. ఉదాహరణకు ఈ భూమి మీద ఎన్నో వ్యవస్థలు ఉండేవి ఒకప్పుడు. నాగరికత పెరిగే కొద్దీ సరికానివన్నింటిని తీసేసుకుంటూ వచ్చాం. కానీ ఒక్కటి మాత్రం తీసేయలేకపోయాం. ఎందుకంటే ఇది మనిషికి ఇష్టమైన ఆహారంగా తయారైపోయింది. దాని వాస్తవ రూపాన్ని ఎవరు చూడట్లేదు కాబట్టి. ఫ్రెండ్స్, చిన్నప్పుడు మనల్ని మనం గమనిస్తే మనం యాపిల్ పండు ఇచ్చామనుకో చిన్నపిల్లాడికి చక్కగా తినేస్తాడు. అదే కోడిపిల్లని ఇచ్చామనుకో కోడిపిల్లని తినడు, కోడిపిల్లతో ఆడుకుంటాడు పిల్లాడు. అదే చిన్న మేకపిల్లనో గొర్రెపిల్లనో ఇచ్చామనుకో చక్కగా ఆడుకుంటాడు ఫ్రెండ్ లాగా. మనకు తెలుసు ఏది సత్యమో ఏది అసత్యమో. ఇంత నాగరికత పెరిగి, ఇంత టెక్నాలజీ పెరిగి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ తరంలో దాని యొక్క అవసరం లేదు. కానీ తీసుకోవడానికి కారణం ఏంటి? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఏ జీవినైనా సరే మనం చంపేటప్పుడు ఆ చంపబడేటువంటి అది ఏ పక్షి అయినా ఏ జంతువు అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆనందంగా చనిపోదు. దానికి దాని యొక్క మనస్సు అంటూ ఒకటి ఉంటుంది కదా ఫ్రెండ్స్. దాన్ని ఎప్పుడైతే మనం బలవంతంగా చంపుతామో ఆ చంపబడేటప్పుడు అది ఎంతో భయానికి గురి అవుతుంది. ఆ సమయంలో రిలీజ్ చేసేటువంటి ఆ యొక్క రసాయనాలు తన శరీరం అంతా వ్యాప్తించిపోతాయి. అదే మన శరీరంలోకి వెళ్తుంది. ఎందుకు మన లోపల ఇంత హింసా ప్రవృత్తి వస్తుంది? ఎందుకు ఒక మనిషి అంత అసహజంగా ఉంటాడు? ఎందుకు రావాల్సిన దానికన్నా కోపం ఎక్కువ వస్తుంది? వీటన్నింటికి కారణం మాంసాహారం తినడం. ఇది చాలామందికి తెలుసు, చాలామందికి తప్పు అనిపిస్తూ ఉంటుంది తినేటప్పుడు కూడా. కానీ దానికి పెట్టిన మసాలా మనిషి యొక్క మనసును లాగేస్తుంది. ఈ లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉండేటువంటి ఆత్మలన్నీ వాళ్ళు తినేది కరెక్ట్ అనుకునే తింటుంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ భూమి మీద ఏది తప్పు కాదు. కానీ ఒక వ్యక్తిని కానీ, ఒక జంతువుని కానీ, ఒక పక్షిని కానీ నొప్పి పెడితే అది తప్పు. ఎవరికి ఏ నొప్పి కలగకుండా ఏం చేసుకుంటే ఇక్కడ తప్పు లేదు. కానీ మనం నొప్పి పెట్టట్లేదు, ఏకంగా చంపేస్తున్నాం దానిలను. దాని యొక్క కర్మ తిరిగి ఏదో ఒక రకంగా అనుభవిస్తూనే ఉంటారు. చాలామందిని మనం అబ్జర్వ్ చేస్తే ఏదిరా నా కర్మ ఇది ఇలా తయారైపోయింది అని ఆలోచిస్తుంటారు చాలామంది. తన జీవితంలో తను ఎన్ని జీవులను నొప్పి పెడుతున్నాడో తనకు తెలియదు. ఇదంతా ఒక తెలియని అజ్ఞానంలో జరిగేటువంటి పని. దీని వెనకాల ఒక అద్భుతమైన సైన్స్ ఉంది ఫ్రెండ్స్. ఆధ్యాత్మికంగానైనా ప్రాపంచికంగానైనా మాంసాహారం అన్నది పూర్తిగా మనుషులు తినవలసిన ఆహారం కాదు. ఈ మానవుడికి భగవంతుడి గురించి తెలుసుకోవాలా అనేటువంటి తాపత్రయంతో జీవిస్తుంటారు. భగవంతుడి గురించి దేవుడికి ఎరుక. ఫస్ట్ భగవంతుడు కాదు, మనం రాక్షసత్వం నుంచి బయటపడాలి. మనిషి అంటే మానవత్వం కలిగి ఉన్న వాడిని మనిషి అంటారు. మానవత్వం ఉండాలి.
కనీసం మానవత్వం ఉంటే తర్వాత దైవత్వం గురించి తర్వాత ఆలోచిద్దాం. మాంసాహారం తినడం అనేది రాక్షసత్వం. ఈ రాక్షసత్వం నుంచి బయటికి రావాలి. ముఖ్యంగా విద్యార్థులు, యూత్ ఎవరైతే ఉన్నారో చిన్నప్పటి నుంచే ఎన్నిసార్లు చదువుతామో పాఠాలలో హింస చేయకూడదు అని. ఒక జీవిని చంపడం హింసనా? చాలా విషయాలు మనకు తెలుసు, కానీ ఆచరించలేం. మనం ఆచరించాలంటే దాని యొక్క అవగాహన, దాని యొక్క జ్ఞానం ఆ స్థాయిలో మనకు ఉండాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. మనం ఏదైతే ఇతరులకు కానీ ఇతర జీవులకు కానీ మనం ఇస్తామో అదే మనం తిరిగి పొందుతాం. ఫ్రెండ్స్, నువ్వు ఇతర జీవులతోటి నువ్వు ఫ్రెండ్షిప్ చేసావనుకో, నీకు గొప్ప ఫ్రెండ్షిప్ వస్తుంది. ఇతర జీవుల్ని చంపి తిన్నావు అనుకో, దాని యొక్క కర్మ మనం అనుభవించవలసి వస్తుంది. ఇది మన జీవితంలో ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమయంలో జరిగి తీరుతుంది, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. ఈ కర్మ సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోవాలి. సైంటిఫిక్గా మన శరీర నిర్మాణాన్ని, మాంసాహార జంతువుల యొక్క శరీర నిర్మాణాన్ని ఎలాగైతే అర్థం చేసుకున్నామో, ఆధ్యాత్మికంగా కర్మ సిద్ధాంతం అన్నది ఒకటి ఉంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ మాంసాహారాన్ని తినకూడదు, శాకాహారం మాత్రమే తీసుకోవాలి అని చెప్పేసి ప్రతి వ్యక్తికి తెలియాలని, ఈ భూమండలం మీద ఏ జంతువు చంపబడకూడదని కలలుగన్న మహాశక్తి, మహావ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆయన దీనికోసం తన ఊపిరి చివరి వరకు ఎంత శ్రమ చేశారో, ఎంత జ్ఞానాన్ని దీని గురించి చెప్పారో చెప్పనలవి కాదు. ఆయన ఎప్పుడు చెప్పేవారు, నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, నష్టమేమీ లేదు, ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో చేస్తావు, కానీ దయచేసి మాంసం మాత్రం తినకు. మాంసం అన్నది ఆహారం కాదు. మాంసం అన్నది క్రూర మృగాలు తినేటువంటిది, దానికి ఆహారం, మనిషికి కాదు. మాంసం అన్నది రాక్షసులు తినేటువంటి ఆహారం. రాక్షసత్వంతో దాని యొక్క గుణాలన్నీ వచ్చేస్తాయి మనకు ఆహారం తీసుకున్నప్పుడు. రాక్షస ప్రవృత్తి అలవడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎంత లోతుగా మనం అర్థం చేసుకుంటే అంత అద్భుతంగా మనం ఆ జ్ఞానాన్ని అవగాహన చేసుకుని దాని నుంచి బయటకు వచ్చేస్తాం. లేకపోతే అక్కడే ఉంటాం. ఎన్ని జన్మలు పడతాయో తెలీదు. దాని యొక్క పెయిన్ అనుభవించేటప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, నా లైఫ్లో జరిగిన సంఘటన. ఒకసారి ఒక అద్భుతంగా అందమైన ఒక కుందేలుని మా అన్నయ్య పట్టుకొచ్చారు. దాన్ని కోయించుకొని రావాలి నేను. ఈ ధ్యానం చేయకమునుపు ఎన్ని కుందేళ్ళు తిన్నానో లెక్కేలేదు నేను. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత దాన్ని కోయించాలంటే నాకు మనసు రావట్లేదు. అదే మనిషినే నేను, కానీ ఒకప్పుడు చేసిన పని ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను. కానీ మా అన్న మీద ఉన్న భయంతో దాన్ని వెళ్ళి కోయించుకొని వచ్చేసాను. వచ్చిన తర్వాత ఆ కుందేలు యొక్క శరీరాన్ని కోయాలి కదా, కోయడానికి ఓపెన్ చేస్తే లోపల కుందేలు చిన్న పిల్లలు ఉన్నాయి. ఆ ఇన్సిడెంట్ ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద జరిగింది, కానీ నేను ఇప్పుడు కూడా మీతో దీన్ని నేను షేర్ చేస్తున్నాను. ఆ సమయంలో నేను పడిన బాధ వర్ణనాతీతం. ఇప్పుడు ఉదాహరణకు నా తల్లే తీసుకుంటే, నా తల్లి ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని. మనం కోరుకుంటాం మా అమ్మ బాగుండాలి, నేను బాగుండాలి, ఇంట్లో వాళ్ళందరం బాగుండాలని. ఇక్కడేమో ఆ కుందేళ్ళని చంపేశాం, దాని పిల్లల్ని చంపేశాం. అంటే మనిషి లోపల మానవత్వం అన్నది ఏమైంది అంటే కనుక ఆ కామన్ సెన్స్ మిస్ అయిపోయాడు మనిషి. అరే, దానికి నొప్పి ఉంటుంది, దానికి బాధ ఉంటుంది అన్న విషయం అర్థం చేసుకోవట్లేదు మనం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. కాబట్టి ఫ్రెండ్స్, ఈ భూమి మీద ప్రతిరోజు ఎన్ని వందల వేల లక్షల కోట్ల సంఖ్యలో జంతువులు చనిపోతున్నాయి, పక్షులు చనిపోతున్నాయి, తినేస్తున్నారు. వాటి లోపల పిల్లలు ఉంటాయి. ఆ పిల్లలుంటే తీసి అట్లా పక్కన పడేస్తున్నారు, ఆ మాంసాన్ని అమ్మేస్తున్నారు. అరే, ఇవి చనిపోయినాయన్న స్పృహ కూడా లేదు మనుషులకి. అంతటి మానవత్వం లేకుండా జీవిస్తున్నారు. ఇది ఒక మనిషి చేయాల్సిన పని కాదు. అసలు దీనికోసమే ఆవిర్భవించింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. దీన్ని అంత ఘంటాపదంగా చెప్తూ ప్రతి ప్లేస్లో ఎన్ని శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయో ఈరోజు చెప్పనలేవు కాదు. ఎందుకు ఇన్ని రకాల శాకాహార ర్యాలీలు ఇంత ప్రచండంగా చేస్తున్నారంటే ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఇది.
అందుకే ఇంత గొప్పగా శాకాహార ర్యాలీలు చేస్తున్నారు. ఈరోజు ఈ టాపిక్ నేను చెప్తున్నప్పుడు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను నేను ఈ సమయంలో. ఎందుకంటే నా జీవితాన్ని పూర్తిగా మార్చేసినటువంటి విషయం ఇది తప్పనిసరి. ఇంకేది చేసినా పర్లేదు, నువ్వు ఏమన్నా చెయ్యి, కానీ ఎదుటి వ్యక్తిని కానీ ఎదురుగా ఉన్నటువంటి ఆ పక్షిని కానీ జంతువుని కానీ హింస పెట్టకు, దాన్ని చంపకు. భగవాన్ రజనీష్ ఏమంటారంటే పక్షులు కానీ జంతువులు కానీ మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నాయి అవి, శక్తి స్థాయిలో. అంటే వాటిని మనము కాపాడాలి. ఏ పక్షి అయినా ఏ జంతువు అయినా అది నీకు తమ్ముడు లేదా చెల్లెలు. ఆ తోబుట్టువుల్ని మనము నిర్దాక్షిణ్యంగా చంపేసి లోపలేసేస్తున్నాం. ఎన్ని రోగాల బారిన పడుతున్నారో మనుషులు చెప్పనలవి కాదు. ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. 1,00,000 ఆర్గ్యుమెంట్స్ చేస్తారు ఈ విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు. మొక్కలకు ప్రాణం ఉంది కదా, మరి వాటిని ఎందుకు తింటున్నావు అంటారు కొందరు. మాంసాహారమే తినాలి, మాంసాహారం తింటేనే శక్తి వస్తుంది, బలం వస్తుందని అంటారు కొందరు. ఎన్నో రకాల ఆర్గ్యుమెంట్స్ ఈ కామెంట్స్లలో చదువుతూ ఉంటాం. ఏ విషయాన్నైనా మనం వింటున్నాము అంటే దాని మీద మొదట రీసెర్చ్ చేయాలి. అది మనకు కరెక్ట్ అనిపిస్తే చేయాలి, లేకపోతే లేదు. ప్రతి విద్యార్థి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మాంసం తింటున్నారో, ముఖ్యంగా ఆ విద్యార్థి, ఆ యువత, ఇది నేను తినవచ్చా, ఇది తినదగినదేనా, దీన్ని తినడం వల్ల నా శరీరంలో ఏం జరుగుతుంది సైంటిఫిక్గా తెలుసుకోండి. అలాగే కర్మ సిద్ధాంతం ప్రకారం దీన్ని తింటే ఏం జరుగుతుంది, నాకు నా జీవితంలో నేను ఏమి ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇవన్నీ ఆలోచించి ఒక గొప్ప నిర్ణయాన్ని మీరు మీ జీవితంలో తీసుకోండి. ఇది మీకు ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలోకి తీసుకెళ్తుంది ఈ మీరు తీసుకునే చిన్న నిర్ణయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆరోగ్యకరమైన ఆహారం గురించి మన ఆనంద్ కుమార్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. అయితే నేను మీ ముందుకి ఒక రియల్ ఎగ్జాంపుల్తో వచ్చాను. సో నాన్ వెజ్ తింటేనే శక్తి వస్తుంది, నాన్ వెజ్ తింటేనే ప్రోటీన్ వస్తుంది, నాన్ వెజ్ తింటేనే మనకు బాడీకి కావాల్సిన విటమిన్స్ వస్తాయి, లేకపోతే మన బాడీ సరిగ్గా పనిచేయదు నాన్ వెజ్ తినకపోతే అని చాలామంది అనుకుంటూ అదే తింటూ ఉంటారు. ఏ ప్రాణాన్ని తీయకుండా మన ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమైన జీవితాన్ని అనుభవించాలి లాంగ్ టర్మ్లో అంటే వాళ్ళు ఖచ్చితంగా శాకాహారాన్ని భుజించాలి. అయితే మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో ఈరోజు ఒక వ్యక్తి దానికి సవాలు విసురుతూ మన ముందు ఒక ఎగ్జాంపుల్, ఒక ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు. ఆయన మరి ఎవరో కాదు, సుశీల్ కుమార్ గారు. సుశీల్ కుమార్ గారు ప్యూర్ వెజిటేరియన్ అండ్ రెజ్లింగ్ ఛాంపియన్. 2008 బీజింగ్ ఒలింపిక్స్ రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని, 2012 లండన్ ఒలింపిక్స్లో రజత పతకాన్ని గెలిచి భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు మన సుశీల్ కుమార్ గారు. నేను ఇంత శక్తివంతంగా ఆరోగ్యవంతంగా ఉన్నాను అంటే దానికి శాకాహారం తినడమే కారణమని ఆయన తేల్చి చెప్పారు. ఒలింపిక్స్లో పతకాలని పొందడంతో పాటు మాస్కోలో జరిగిన ప్రపంచ కుస్తీ పోటీలలో 66 కేజీల విభాగంలో వరల్డ్ టైటిల్ 2010 గెలుపొందిన మొదటి భారతీయుడిగా పేరు పొందారు. మరి అదే సంవత్సరంలో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో 66 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని, స్కాట్లాండ్ దేశంలో జరిగిన కామన్వెల్త్ పోటీలలో 76 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని పొందారు. ఎన్నో ఘనతలు సాధించిన మన సుశీల్ కుమార్ గారు జంతువుల హక్కుల కోసం పోరాడే పెటా అనే సంస్థలో కూడా ఎన్నో రకాల సేవలను అందించి జంతువుల హక్కుల కోసం కూడా ఆయన పోరాడారు. అంతేకాకుండా ఆయన శాకాహారం గురించి కూడా ఎంతో ప్రచారం చేశారు. సో చూశారు కదండి, సుశీల్ కుమార్ గారు ఒక ప్యూర్ వెజిటేరియన్గా ఉంటూనే తన జీవితంలో ఇన్ని రకాల విజయాల్ని పొందారు. మనం మాంసం తింటేనే ఆరోగ్యంగా ఉంటాం, మాంసం తింటేనే ఏదైనా బలం వస్తుంది అనుకోవడం మన పిచ్చితనం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ జీవిని చంపే హక్కు ఎవ్వరికీ లేదు. మనది ప్రాణమే, ఆ జీవిది ప్రాణమే అని అర్థం చేసుకుని ఈ రోజు నుంచి శాకాహారిగా మారి మీది ఒక వెజిటేరియన్ డైట్గా పెట్టుకుని మీ లైఫ్లో కూడా మీరు సాధించాలనుకునేది హ్యాపీగా సాధించవచ్చు. అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ కూడా ఈ శాకాహారంలో ఉంటాయి, అంతకు మించే ఉంటాయి. ఆ పాయింట్ని ప్రూవ్ చేశారు మన సుశీల్ కుమార్ గారు. అంతేకాకుండా పెటా అనే సంస్థలో కూడా ఆయన ఎన్నో రకాల సేవలను అందిస్తూ శాకాహారం ప్రచారం చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. సో ఇదండి ఈరోజు రియల్ ఎగ్జాంపుల్. మరొక ఎపిసోడ్లో ఒక కొత్త ఎగ్జాంపుల్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి.
జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్